ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవునికి సమర్పిస్తూ ఇటు పరిశుద్ధ ప్రభుదినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాము. ఎంతవరకు కూడా సంఘముగా రాజ్యంగా చేరిన మనం దేవుని గణనామమును కీర్తన ద్వారా స్తుతించి మైపరిచి ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి శ్రేష్టమైన దేవుని లేఖనాలను ఆలోచిస్తూ ఉంటున్నాం. ఈ దినాన ఆరాధనలో మనం నేర్చుకునబోయేటువంటి లేదా వినేటువంటి ధ్యానాంశం ఏంటంటే క్రైస్తవులు ఏ ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. క్రైస్తవులు అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు, క్రైస్తవులైన వారు, ప్రతి ఆదివారం ఆరాధించేటువంటి వారు క్రైస్తవులు. ఆ క్రైస్తవులైనటువంటి వారు ఏ ఏ విషయాల్లో మెలకువగా ఉండాలో అనేటువంటి పాఠాన్ని మనం ఈ సమయంలో గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. కాబట్టి మెలకువ అనేటువంటి సందర్భాన్ని ఆలోచించినప్పుడు మనకు గుర్తొచ్చేది నిద్ర అవును కదా. మెలకువ అనేటువంటి సందర్భాన్ని మనం ఎక్కడ వింటున్నా లేదా చదువుతున్నా లేదా మాట్లాడుతున్న సందర్భాల్లో మనకు గుర్తొచ్చేది నిద్ర. నిద్రపోతున్న వారికి మెలకువ అవసరం అవును కదా. నిద్రపోతున్న వారికి మెలకువ అవసరం. దేనికి? ఏదైనా ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడో లేదా విలువైన వస్తువులు ఉన్నప్పుడో ఇంట్లో పెద్దలు చెప్తారు, అయ్యా కొంచెం మెలకుగా ఉండండి అని. అంటే అర్థం ఏంటి? యాదమరిసి లేదా నిద్రపోవడం అనేది అంత శ్రేయస్కరం కాదు కాబట్టి మెలకుగా ఉండాలి అని భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో కుటుంబ పెద్దలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు ఆయా సందర్భాల్లో కదా. అది మనం 100% దాన్ని అమలు చేస్తూ ఉంటాం. పెద్దలు చెప్పారు కాబట్టి మనం నిద్రాహారాలు మానివేసైనా మేలుకొని దానికోసం మనం పడిగాపులు కాస్తూ ఉంటాం భౌతిక సంబంధమైన జీవితంలో. అలాగునని క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా లోకంలో మన మనుగడను కొనసాగిస్తున్నటువంటి మనము ఏ ఏ విషయాల్లో మెలకువగా ఉంటున్నాము, ఏ ఏ విషయాల్లో మనం నిద్రావస్థలో ఉంటున్నాము అనే విషయాన్ని గ్రంథం నుంచి మనం గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి కాలముని ఎరిగి అనే మాట మాట్లాడాడు. కాలాన్ని ఎరగాలి అన్నాడు. ఎవరు ఎరగాలి? ప్రతి మానవుడు కాలాన్ని ఎరగాలి. నిజంగా కాలానికి ఎదురుగా వెళ్ళగలవా? వెళ్ళలేవు. వెళ్ళడం అసాధ్యమైన పని. ఎందుకంటే మానవుడు డిపెండ్ ఆన్ ద నేచర్, ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు కాబట్టి కాలానికి ఎదురొడడం అనేది ఎవరి వల్ల తరం కాదు. కాబట్టి కాలము నెరిగిన మాట ఖచ్చితంగా లోకంలో ఇద్దరికి అర్థమవుతూ ఉంటుంది. మీరు కాలము నెరిగిన మాటని అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచన భాగంలో స్పష్టంగా మాట్లాడారు. ఆ సందర్భాల గురించి మనం మాట్లాడడానికి ముందు మనం ఒకసారి ఆలోచించినట్లయితే కాలమును ఎరిగేది భూమి మీద ఇద్దరు. ఒకళ్ళు ఎవరనంటే ఈజ్ ఎ ఫార్మర్, రైతు. రెండవది ఏంటంటే సేమలం. ఎందుకని? కాలానికి అనుగుణంగా ఆ మనిషి కష్టపడి నిద్ర మేలుకొని పని చేయకపోతే ఏ పంట భూమి మీద పడడానికి ఆస్కారం లేదు. అలాగే సేమలకు కూడా ఎల్లప్పుడూ నిద్రావస్థలోనే ఉంటే వాటికి ఏ దొరకదు? ఆహారం దొరకదు. వాటి ఆహారాన్ని పోగు చేసుకోవడానికి అవి నిద్రను మేలుకొని నిద్ర మర్చిపోయి ఆహార నిమిషాలు కూడా వాటి ఆహారం కొరకు కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితుల్లో సీమలు ఉన్నాయి. భూమి మీద పంటలు పండించడానికి పాటుపడుతున్నటువంటి రైతన్న కాలం అనేది పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ మీరు అవసరాన్ని తీస్తే మీరు ఒకసారి మనం చదివినట్లయితే, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అని అన్నాడు. దేనికి నిద్ర మేలుకోవాలి అంటే నైట్ టైం నిద్రపోయాం కాబట్టి మేలుకోవాలా? మేలుకునేది ఒక మానవుడే కాదు. మానవుడు మేలుకుంటున్నాడు అనుకుంటున్నాడు. భౌతిక సంబంధమైన నిద్రా వ్యవస్థలో మానవుని మేలుకొలుపు కంటే మానవుడిని మేలుకొలిపేవి సమస్త జీవరాశులు అన్న విషయాన్ని మర్చిపోతున్నాం మనం.
మానవుడిని మేల్కొల్పేది ఎవరో కాదు, నిజంగా మనకంటే ముందు మేల్కొనేది ఎవరో? పక్షులు, జీవరాశులు. అంటే అన్ని విషయాల్లో కూడా వెనకడుగులో ఉన్నది ఎవరంటే మానవుడే. కానీ నిజమైన దేవుని ఉద్దేశంలో ముందున్నది మానవుడు, కానీ నిజమైన దేవుని చిత్తంలో ఉన్న మానవుడు వెనకడుగున్నాడు. దానికి కారణం ఏంటంటే మనిషి జీవితం యొక్క ఔన్నత్యత లేదా విలువ అనేది మనిషికి అర్థం కావడం లేదు. విలువ అనేది అర్థమైతే చేస్తాడు. దేని గురించి అయినా నీరు విలువ కానీ, డబ్బుల విలువ కానీ, కాల విలువ కానీ తెలిస్తే ఎవరు కూడా దాన్ని వృధా చేయడానికి సాహసం చేయరు. మేల్కొనాలి అన్నాడు. నిజంగా లోకములో ఉన్న ఒక మానవుడు ఆత్మ సంబంధమైన స్థితిలోనికి వచ్చాడు అని అంటే ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతున్నాడు. క్రైస్తవుడైనటువంటి వ్యక్తి మేల్కొంటున్నాడా, నిద్రపోతున్నాడా? ఇవాళ ఆదివారం ఆరాధన సంగతి మనందరికీ తెలుసా లేదా? తెలుసు. మరి ఇవాళ ఆదివారం ఆరాధనలో చెప్పి నోరు పోవడం తప్ప ఉపయోగం లేని మాటలు. నిజంగా ఆదివారం ఆరాధనలో దేవుడు నన్ను ప్రేమించి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. కాబట్టి నా స్వరం విప్పి, నా గొంతు విప్పి తండ్రి అయిన దేవుణ్ణి ఆకాశ పక్షుల కంటే కూడా మిన్నగా స్తుతించాలన్న భావనతో ఎంతమంది ఆదివారం పెందలకాలం మేలుకొని ఆరాధనకు వచ్చి పాడబడారు చెప్పండి. అడిగేటప్పుడల్లా గొంతు మింగనబడినటువంటి సంగతులు ఇవన్నీ. అదే ఫస్ట్కి వచ్చేసరికి దేనికి ఫస్ట్? నెల ఫస్ట్కి మాత్రం అస్సలు ఎవడో లేపనవసరం లేదు. దేనికి అంటే మనకు వచ్చేటువంటి లాభాల కోసం అయితే మాత్రం ఎవడో నిద్ర మేల్కోవాల్సిన అవసరం లేదు. అదే దేవుని పనికి వచ్చరికి తీరగ చేసుకొని అన్ని సిద్ధం చేసుకొని వచ్చి ఎవరినో ఉద్ధరించాలనే భ్రమలో మనం ఉన్నాం. ఎవరినో ఉద్ధరించడం కాదు, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవారు ఎవరైనా ఉండొచ్చు. వాటెవరికి మేబీ ఎవరవుతారు? యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవారు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారన్న పాఠాన్ని ఎన్నిసార్లు చెప్తున్నా మనం వినం, పాటించుకోం. నిజమైన క్రైస్తవుడు మేల్కొనేది ఎక్కడా? మేల్కొల్పి ఎక్కడా? నువ్వు మేల్కొనేది ఎక్కడా? ఇతర మేల్కొల్పేది ఎక్కడా? పోయిన తర్వాత వాగుల్లోనా లేదా సమాధిలో జరిగిన గుంటల్లోనా అంటే మనిషికి ఆలోచించడానికి జ్ఞానం కావాలి దేవుని పిల్లలారా. అంటే ఇవాళ నేను మాట్లాడుతున్న మాటలు బట్టి మీకు ఎంతో కొంత బాధ ఉండొచ్చు, కానీ వీటన్నిటిని అనుభవిస్తున్న తండ్రి అయిన దేవునికి ఎంత వేదన ఉందో మనం ఆలోచన చేస్తావా? ఆలోచన చేయం. ఎంతసేపటికి మన కార్యం స్వామి కార్యం అయితే ఒకలాగా, స్వకార్యం అయితే ఒకలాగా మనం ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుడు మనకు స్వరాన్ని ఇచ్చాడో ఆ స్వరం ద్వారా తండ్రి అయిన దేవుడు తనకు గంభీరంగా ఘనంగా కీర్తన పాడాలనేటువంటి తపన ఆయనకు లేదంటారా? ఉందంటారా లేదంటారా? నిజంగా ఒకళ్ళో ఇద్దరు పిల్లలో తల్లిలో ఉంటే అమ్మ అనకపోతే మీ బాధ ఏంటి చెప్పండి? అమ్మాను తండ్రి నానాను మీద పిలవకపోతే మీ బాధ ఏంటి? ఉంటుందా లేదా? బాధపడతారా లేదా? మా అబ్బాయి నన్ను నాన్న అంటలేదు, అమ్మ అంటలేదని 10 మంది చెప్పుకుంటారు. మరి అలాంటి తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించేటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనకడుగులో ఉన్నావనంటే నువ్వు ఏమాత్రం మేలుకున్నావో ఆత్మ సంబంధంగా అర్థమవుతుంది. పాఠాలు మనకు అర్థమవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా శివుటివాడి శివలో శంక వదిలినట్టు తప్ప జీవితాలను మార్చుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. చాలా విచారకరమైన సంగతి. కాబట్టి మేలుకొల్పోనేది నువ్వు మేలుకుంటే ఇతరులు మేలుకోగలవు. నువ్వే నిద్రపోతావు ఉంటే ఇతరులని మేలుకొల్పుతావు. కాబట్టి అక్కడ కోల్పట్టాడు, మీరు కాలము నెరగాల్సిన వారై ఉన్నారు. ఎవరు మీరు? క్రైస్తవులైన వారు, దేవుణ్ణి వెంబడించేవారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు. మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అని అన్నాడు. మరి ఇంకెప్పుడు తెలుసుకునేది? చనిపోయి పెట్లో పెట్టి సమాధి చేసే తెలుసుకుంటామా? ఎప్పుడు తెలుసుకుంటాం? భూమి మీద బ్రతికుండగానే కదా తెలుసుకోవడానికి దేవుడు మంచి సదవకాశాన్ని ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనం అజ్ఞానంగా, అవిధేయతగా మన ప్రవర్తన నియమవడం వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉండదు కదా. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను, మీకు తీసిన వచనాన్ని మీరు కాలముని ఎరిగి
రోమిలకు రాసిన పత్రిక 13:11 భాగాన్ని, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి అన్నాడు. ఆదివారం నాడు ఒక అరగంట బిఫోర్ కలిగితే ఇబ్బందా? ఈ నీ కోట్ల నష్టం వస్తుందా, లేదా లక్షల నష్టం వస్తుందా? రాదు కదా. తండ్రి అయినటువంటి దేవుడు ఆదివారం నుంచి ఆదివారం కూడా కాపాడడానికి ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడో నిద్రపోడు అన్నాడు. ఆయన నీకులాగా కులికితే ప్రపంచం అంతా అగ్నిగొండం అయిపోతుంది. మరి అలాంటి సర్వశక్తి సంపన్నుడైన తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత మేరకు మీకు మనస్సు ఉందో మీరు ఆలోచించమని మన దేవుని పిల్లలారా. కాబట్టి అన్నాడు, మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకుని తెలుసుకుని అన్నాడు. ఇంకేం తెలుసుకునేది? ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే, ఎంత గ్రంథాన్ని చదువుతున్నా మారకపోతే ఇంకెప్పుడు మారేది మన జీవితాలని అంటే మారటమా ఏడం? ఎలకతోలు తెచ్చి ఏడాది వెతికినా అది నలుపు నలిపే కానీ ఎరుపు అవ్వదు. ఎందుకంటే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని వాక్యం పట్ల అయ్యలేదంటే ఖచ్చితమైన శ్రద్ధ, ఖచ్చితమైన భయం, ఖచ్చితమైన భక్తి లేకపోవడం గల కారణాలే ఈ వాస్తవాలనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. కాబట్టి నిద్ర మేలుకుని వేళ అయిందని గుర్తిరిగి అలాగ చేయగలిగితే మనం దీవించబడతాం, లేకపోతే శాపగ్రస్తులమవుతామనే విషయం మీరు మర్చిపోకండి. ఏదో ఇది ఆషామాష సంగతులు కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి స్ట్రక్చర్, ఇలాంటి ప్రణాళిక వెనక జగత్తుకు పునాదులు వేయబడక మునిపే దేవుని నిర్ణయం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, దేవుని ఆలోచన ఉంది. ఆ ఆలోచనని ఎవరు నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పకపోదు. మర్చిపోకండి, ఇవాళ కాలం గడిస్తే అయినట్టు అవ్వదు. కానీ దేవుని పని విషయంలో, దేవుని మహిమ విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఖచ్చితమైన నీ వంతు పాత్ర ఎలాగో నువ్వు పోషిస్తున్నావు అన్న విషయాలు దేవునికి తెలియని విషయాలే కాదు. రోమపత్రికలు అంటాడు, మీరు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 12వ భాగాన్ని, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను అని అన్నాడు. ఎవడ గురించో కాదు లెక్క చెప్పాల్సింది. నీ వ్యక్తిగతమైన జీవితాన్ని ప్రేమించి దేవుడు నీకు ఇచ్చాడు. నీ జీవితం వెనక దేవుని జగత్తుకు పునాదులు వేయబడకుంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని నిర్ణయాన్ని అనుసరించి దేవుడు నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తే, ఆ అద్భుతమైన జీవితంలో నువ్వు జీవించే జీవిత విధానం ఎలాగున్నది దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన బాధ్యత, భారము నిజమైన ప్రతి మానవుడి మీద ఉన్నదనే భావాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకండి దేవుని పిల్లలారా. కాబట్టి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోవట్లేదు నేటికి. కాబట్టి నిజంగా మేలుకోవాల్సింది ఏ విషయంలో, ఏ విషయాల్లో మేలుకోవాలి అని అంటే, నిజంగా క్రైస్తవులైతున్న వారు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలా? శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే క్రైస్తవుడు ఏం చేయాలా? క్రైస్తవుడు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? శోధనకు కారణం ఎవరు? మనం కాదా? అంటే మనకు దురాశ లేకుండానే, ఆశ అనేది సహజం, ఆశకు మించిన దురాశ దేనికి మూలమవుతుంది? ఏమండి, నిజంగా ఒక క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి కదా మూలమవుతుంది కదా. కాబట్టి కదా దురాశ దుఃఖానికి చెప్పిన మన లోకంలో హితోక్తుల్లో మాట చదువుతూ ఉంటాం. కాబట్టి మన గ్రంథాన్ని గమనించినట్లయితే శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండాలన్నాడు దేంట్లో. ఆ మాట ఎవరు చెప్పాడు? యేసుక్రీస్తు వారు కలువరి శిలువకు అప్పగించబడుతున్న సమయంలో అపోస్తులు చెప్పారు. ఏమని? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు అన్నమాట. నిజంగా మెలకువగా ఉండి ప్రార్థన చేశారా? ఏం చేశారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోగా వారు అసలు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోయారన్నది వాస్తవం. ఎందుకని? మేము కూడా ఎక్కడే ఉంటే యేసుక్రీస్తుకు పట్టిన గతి మాకు కూడా పడుతుందనేటువంటి విషయంలో సందర్భాన్ని, పరిస్థితులను, ఆయన చెప్పినటువంటి వాస్తవ సత్యాలన్నీ కూడా విడిచిపెట్టి మర్చిపోయి దులిపేసుకొని అసలు అక్కడ లేకుండా కూడా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తుల్లో ఒకరే మొదటగా అపోస్తుడైన పేతురు. ఆయన ఏమన్నాడు? ముమ్మారు చెప్పాడేమని, నేను యేసుని
ఎర్రగలని ముమ్మారు చెప్పాడు. ఎవరైనా అపోజిట్ ఒకటి కదా. ఐశ్వర్యం ఏం చెప్పారు? అయ్యా మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. మనం ఏం చేస్తాము? మనం అన్నీ చేస్తాం. టీవీ చూస్తాం, సెల్ ఫోన్ చూస్తాం, బయట కథల కహానీలు చెబుతాం, కానీ ఏం చేయం? ప్రార్థన చేయం. దేనికి మూలం అది? మన జీవితాల్లోకి సోదర ప్రవేశించుకున్నట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయమని చెబుతున్నాడు దేవుడు. కానీ మనం చేస్తామా? సోదరకైనా ఇష్టమే కానీ మెలుగుగా ఉండి ప్రార్థన మాత్రం చెయ్యం. ఒకవేళ ఏదైనా సమయం దొరికింది అంటే ఏదో చెబుతాం, స్టోరీ, ఎవరిదో ఒకటి స్టోరీ మొదలు పెడతాం. అంటే ఇవన్నీ నా గురించి మీకు, అది మీ గురించి నాకు, మన మీద మనం చెప్పుకునేదానికంటే యెహోవా కన్నులు ఎక్కడుంటాయి? యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉంటాయనే విషయాన్ని మీరు మర్చిపోకండి. మరొక సంగతి జ్ఞాపకం చేస్తాను. లోకములో ఉన్న మనుషులు ఏ మాటలు మాట్లాడుకుంటారనేది సో అవుట్ ఆఫ్ ఆర్డర్. కానీ యెహోవా యందు భయభక్తులు గలవారు ఇద్దరు కలిసి కూడుతున్నారని అంటే ఎవరు పెడతారు? చెవులు ఎవరు దృష్టి పెడతారు? యెహోవా యందు భయభక్తులు ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, 10 మంది కానీ కూడి మాట్లాడుతున్నారని అంటే చెవి పెట్టేది ఎవరు? సాధన పెడతాడా? మరి మలాఖీ గ్రంథాన్ని చూడండి. మలాఖీ గ్రంథాన్ని చూస్తే అక్కడ ఏమి రాయబడిందో గ్రంథం నుంచి మనం గమనించబోతాం ఈ సమయంలో. మలాఖీ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచన భాగాన్ని, 16వ వచన భాగాన్ని. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు ఆలకిస్తారు? యెహోవా ఆలకిస్తాడు. కాబట్టి యెహోవా ఆలకిస్తాడు అనేటువంటి జ్ఞానం కలిగి తెలుసుకొని ఏం చేయాలా? నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం దేవుని పిల్లలు. కాబట్టి సోదరులో ప్రవేశించుకున్నట్టు మీరు మెరుగుగా ఉండి ప్రార్థన చేయాలని చెప్పి లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. సోదరుకైనా ఇష్టపడతాం కానీ మెరుగుగా ఉండి ప్రార్థన చేసే పరిస్థితులు మనం ఎక్కడా కూడా కనిపించకుండా. కాబట్టి నిజంగా క్రైస్తవుడు సోదరులో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెరుగుగా ఉండి ప్రార్థన చేయాలి. ఓకేనా? ఈ విషయంలో క్రైస్తవులు మెరుగుగా ఉండాలి. రెండవది ఏంటంటే క్రైస్తవులు విశ్వాస విషయం మెరుగుగా ఉండాలి. అంటే విశ్వాసము అనేటువంటి మాటనికి మనం చాలా సందర్భాన్ని చాలా లోతుగా, చాలా డెప్త్గా మనం పెడితే విశ్వాసం అనే దాన్ని వర్ణించడానికి చాలా కాలం పడుతుంది. వాస్తవానికి విశ్వాసం అనేది చాలా డెప్త్. ఎందుకంటే క్రైస్తవ పునాదికి మూలమే విశ్వాసం. అది చాలా బలమైనటువంటిది. అందుకోసమే దాని ఎత్తెంతో, లోతెంతో, విస్తీర్ణం ఎంతో తెలుసుకున్నందుకు గ్రహించిన శక్తి గలవారు కావాలని అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తున్నాడని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది లాగున. కాబట్టి ఈ భూమి మీద ఆ క్రైస్తవులైన వారు మొదటిగా సోదరులో ప్రవేశించుకున్నట్లు మెలుగోగలిగి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ సంగతి ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలంటున్నాడు. దయచేసి అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మన గ్రంథం నుంచి గమనించినట్లయితే, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచన భాగాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే అక్కడ ఏమి రాయబడిందో చదవబోతున్నాం ఈ సమయంలో. మెరుగుగా ఉండుడి. ఏ విషయంలో? దొంగలు రాకుండానో, ఆస్తులు పోకుండానో, నీకున్నదేదో ఎత్తుకెళ్ళిపోకుండా కాదు అక్కడ. ఎందుకంటే ఈ లోకములో ఏది స్థిరమైనది కాదు, ఈ లోకంలో ఏది నిలకడైనది కాదు. కాబట్టి స్థిరమైనది, నిలకడైనటువంటిది, నిత్యత్వమైనటువంటిది విశ్వాసము కనుక దాని గురించి ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాం. ఏమంటాడంటే మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు. నిలకడకి అర్థం ఏంటి? నిలకడ అనే అర్థం ఏంటంటే స్థిరంగా, కదలకుండా, ఎటు వెళ్లకుండా, ఎక్కడైతే మీరు ఆ మార్గాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలోనే స్టాండర్డ్గా ఉండాలా. అంటే ఆ మార్గ విషయంలో ఒక కదలనటువంటి రాయిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఉందా? గంటకొన్న విశ్వాసం గంటకుండదు.
పూటకున్న విశ్వాసం పూటకుండదు, రోజుకున్న విశ్వాసం రోజుకుండదు, వారం అనుకున్న విశ్వాసం వారానికి ఉండదు, నెలకున్న విశ్వాసం నెలకు. అంటే అది స్థిరమా అస్థిరమైంది. అది నిలకడైందా? దానివల్ల విశ్వాసులమైన మనకు ఎలాంటి బెనిఫిట్స్, ఎలాంటి లాభాలు ఉండవనే విషయాన్ని మనం గమనించడం లేదు. కాబట్టి పోల్మాడుతున్నాడు. మెలకువగా ఉండుడి అంటే నిద్రపోకుండా కాదు. చాలా మందికి జ్ఞానం తెలియనటువంటి క్రైస్తవం ఏం చేస్తుందంటే, ఆ మెరుగుగా ఉండాలని దేవుడు చెప్పాడు, మెరుగుగా ఉండి ప్రజలు చేయమని చెప్పి ఆల్ లైట్లు కాల్చింది ప్రపంచం. ఆల్ లైట్లు కాల్చింది. అంటే ఒక నైట్, నెలలో ఒక నైట్ ఉంటే అది మెలకువగా ఉన్నట్ట. అది దట్ ఈస్ నాట్ ఆట. అది అసలు కానే కాదు, క్రమం కాదు. అది నిజంగా మెలకు అనేటువంటిది నెలలో ఫస్ట్ వారమో రెండో రోజు వారమో మెలుగుగా ఉండి తెల్లవారులు ప్రార్థన చేసిన ఆయన ఆన్లైట్ అంటారు. అది కాదు అక్కడ దేవుడు చెప్పినటువంటిది. నిద్రలో మానవేం చెప్పలేదు అక్కడ దేవుడు, నిద్ర మానవేమి చెప్పలేదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన నీ జీవిత కాల వ్యవధిలో విశ్వాసం అనే దానికి దూరంగా ఉండద్దు. కాబట్టి మెలకువగా ఉండు. దేని విషయంలో? విశ్వాస విషయంలో మెలకువగా ఉండు, నిలకడగా ఉండు. అదే అంటున్నాడు. విశ్వాసంలో ఎవరో ఉండట నిలకడగా ఉండాలి. నిలకడ అంటే అర్థం ఏంటి? కదలేని వారంగా, ఎటు ఎడని వారంగా. మనం బాప్తిజం పొందేటప్పుడు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నామో, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా అదే విశ్వాసం, అంత స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. ఉందా? అంత స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేయగలిగితేనే అది విశ్వాసం అవుతుంది. అప్ అండ్ డౌన్లు షేర్ మార్కెట్ లాగా నీ జీవితంలో విశ్వాసం అప్ అండ్ అవడానికి అవకాశం ఉంది, కానీ కాకూడదని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిలకడగా మెరుగుగా ఉండుడి, విశ్వాసము నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై అన్నాడు. ఉందా? పౌరుషం దేనికి చూపిస్తామంటే, మన మీద భౌతికంగా గొడవలకు వస్తారే వాళ్ళ మీదకి ఉపయోగిస్తాం పౌరుషాన్ని. ఎవరైతే మన మీద గొడవ కొట్టుకుంటారో, మన ఆస్తులు, మన వివాదం ఏదైతే ఉందో వాళ్ళ మీద మన పౌరుషాన్ని ఉపయోగిస్తాం. కానీ మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి వాక్యపరమైన పౌరుషాన్ని కలిగి ఉండము. ఇది చాలా విచారకరమైన సంగతి. ఒకవేళ నీకు ఏదైనా భౌతిక సంబంధమైన కక్షదారులు ఉంటే, ఒక క్రైస్తవుడు కానీ అతన్ని ప్రేమించాలి తప్ప అతని మీద ఏం చేయకూడదు, కుట్రాలు చేయకూడదు. అంతే మాత్రం కూడా. ఎందుకంటే పగ తీర్చుట ఎవరి పని? పగ తీర్చుట దేవుని పని, నీ పని కాదు, నా పని కాదు. కాబట్టి శత్రువులైనా ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు, కానీ మనం అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండాలి. బలం అనేటువంటిది, పౌరుషం అనేటువంటిది, నిలకడ అనేటువంటిది ఏ విషయంలో? విశ్వాస విషయంలోనే. విశ్వాసంలోనే నిలకడగా ఉండండి, విశ్వాసంలోనే పౌరుషం గలవారై ఉండండి, విశ్వాసంలోనే బలవంతులై ఉండాలి. అంటే విశ్వాసం అనే దాన్ని నువ్వు దాని నుంచి వైదొలిగితే నీకు పౌరుషం లేనట్టే, నీకు బలం లేనట్టే, నువ్వు నిలకడాలేనట్టే. అంటే చిత్తు కాగితంతో సమానం క్రైస్తవ జీవితం. ఎప్పుడు విశ్వాసం లేని ఏ జీవితం అయితే ఉంటుందో ఆ జీవితము చిత్తు కాగితం లాంటిది. ఎందుకంటే గాలి వస్తే ఎక్కడ లెగిసిద్ది, ఎవడో పడుద్ది, ఆళ్ళ లెగుస్తుంది, ఎవడో పడుద్ది, దేశం అంతా విచ్ఛిన్నమై తిరుగుతూ ఉంటుంది. చిత్తు కాగితం. ఒక విశ్వాస జీవితం అలా కాకూడదనే భావాన్ని గుర్తించిన దేవుడు వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి అని అన్నాడు. ఇవి లేకపోతే, బలం లేకపోతే ఏం చేస్తాం? పౌరుషం లేకపోతే ఏం చేస్తాం? నిలకడ లేకపోతే ఏం చేస్తాం? నిలకడ లేనుడు చదువుతాడా? చదువులేడు. నిలకడ లేనుడు పని చేస్తాడా? ఏం చేయడు, ఏమి చేయలేడు. అంటే అసమర్థుడు అనేది వాస్తవం. చదువు లేనుడు, సామర్థ్యం లేనుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కాబట్టి వాడు అసమర్థుడు అవుతాడు. కాబట్టి క్రైస్తవులైతున్న వారు అసమర్థులు కాకూడదు. ఎందుకనంటే దేవుడు సమర్థుడు. ఆయన ఆరాధించే మనం కూడా దేవుడు మనకిచ్చిన జీవితంలో సమర్థవంత మేరకు మనం శక్తివంతులు లేకుండా పనిచేసి ఉండిపోతున్నాం. కానీ మనం దాచేస్తాం. దేన్ని దాస్తాం? విశ్వాస విషయంలో బలాన్ని దాస్తాం, విశ్వాస విషయంలో పౌరుషాన్ని దాస్తాం, విశ్వాస విషయంలో నిలకడం దాస్తాం. దేనికోసం నిలకడ? లోకంలో మాటలు ఇస్తా ఉంటాం. లోకంలో వాటి కోసం నిలకడగా ఉంటాం, వాటి కోసం పౌరుషం కలిగే వారు ఉంటాం, వాటి కోసం బలం. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో దేవుడికి ఇచ్చే మాటల విషయానికి వచ్చరికి
జీవసచ్చినుడు ఉంటారే, శాత సచ్చినుడు అట్లా ఉంటున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా? జీవశవాలుగా బ్రతికే పరిస్థితుల్లో ఈ క్రైస్తవులున్నారు. కాబట్టి క్రైస్తవులు సోదరులో ప్రవేశించకుండా మెరుగుగా ఉండాలన్నది ఎంత వాస్తవమో, కాబట్టి ఆ ప్రార్థించే వ్యక్తికి ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైందనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి క్రైస్తవులు ఖచ్చితమైన ఆ విషయాల్లో మనము మెలుగుగా లేకపోతే నిద్రపోతున్న వారితోనే మనకు సమానం. కాబట్టి నిద్రపోయేవారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోయేవాడు చచ్చిపోయినవాడు సమానం. నువ్వు మెలుగుగా ఉన్నట్టు అర్థం ఏంటి? నువ్వు బతుకున్నావు అన్న కాంటెస్ట్ దేవునికి అర్థం కావాలి. కాబట్టే కదా నిజంగా ఈ లోకంలో ప్రకటనలు మనం అవార్డు చదువుతాం, జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, నువ్వు మృతుడవే అన్నాడు ప్రకటన గ్రంథం. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీరు చదవగలిగితే మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరందరూ చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించినాడు. మరి బ్రతికించినోడికి ఏముండాలా? మెరుగు ఉండాలా లేదా? మరి బ్రతికించబడిన మనకు మెరుగు ఉందా? స్పృహ ఉందా? దేవుడి మాట వినాలి, దేవుడిని ఆరాధించాలి, దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్న ఆలోచన ఉందా? ఉంటే ఏడుంటాం? 11 గంటలు చర్చిలో ఉంటాం. ఏడున్నాం? ఇంట్లో కానీ రోడ్ల మీద కానీ బయట కానీ ఏడ మనం కనపడం. కానీ కనపడుతున్నాము అంటే అర్థం ఏంటంటే నిద్రంగా మనం నిద్ర మేలుకునే పరిస్థితుల్లో లేమన్నది వాస్తవం పక్కగా చెప్పాలంటే. కాబట్టి ఫోన్ మాట్లాడతాడు. కాబట్టి మీరు విశ్వాసం నిలకడగా ఉండండి, బలవంతులై ఉండండి, పౌరుషంగా వారై ఉండాలంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కలిగి ఉండాలంటే మనిషి ఏముంటే చేస్తాడు? ఏదైనా ఒక పని సాధించాలంటే ఏం కావాలి? ఏదైనా ఒక పని సాధించాలన్న వ్యక్తికి ఏముండాలంటే ఖచ్చితమైన పట్టుదల ఉండాలి. అవును కదా? పట్టుదల లేకపోతే కూర్చున్న చోట నుంచి మనిషి లెగలేడు వాస్తవానికి. కాబట్టి నిజంగా ఆ పట్టుదల అనేటువంటి ఎలా ఉండాలో దాన్ని పోలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణ సంఘంతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతూ ఉన్నాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిస్తూ మీ విషయమై పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో, ఏ పట్టుదల? పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయిస్తూ మెరుగుగా ఉండుడి అంటాడు. ఏ విషయంలో మెరుగుగా ఉంటాము అంటే ప్రార్థించడానికి మెరుగు అవసరం లేదు. ప్రార్థించే విషయంలో మెరుగు గురించి ఆలోచన చేయం, వాక్యాన్ని చదివే విషయంలో ఆలోచన చేయం. అదే స్మార్ట్ ఫోన్ చూడటానికి మాత్రం 11 అయినా 12 అయినా 1 గంట అవుతున్నా దానికోసం మెరుగుగా ఉండి మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం సమయాన్ని అవును కదా? అదే లోకంలో ఏదైనా మీటింగ్లు ఉన్నాయంటే వాటి కోసం మనం టయాన్ని కేటాయిస్తాం, ఎక్కడ ఆలోచన చేయం, అన్నమని కోరని ఆలోచన చేయం. అదే దేవుడి పరంగానే ఏమంటే ఇంట్లో పనవలేదండి, ఇంట్లో పనవల అనే మాటతో అట్లా డొల్లించేస్తాం మనం. దేనికి అంటే లోకంలో ఆడంబరాలకేమో పెద్దపేటలు వేస్తున్నాం, దేవుని పనికేమో ఏదో అట్లా ఇసిరేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే భిక్ష వేసే పరిస్థితుల్లో భిక్ష వేసేవాడు కింటలు వేస్తాడా? ఏంటి కదా, ఏదో గిద్దడు ఆ గిద్దడే వేస్తాడు. అలాగనే దేవునికి సమయం ఇచ్చే విషయంలో మాత్రం అట్లా దులిపే పరిస్థితుల్లో ఉన్నాం. అదే లోకంలో విషయానికి వస్తే మాత్రం గంటల సమయాన్ని స్పెండ్ చేస్తాం. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఇంట్లో ఉన్న గుడ్డి ముసలోడు చూడకపోవచ్చు, పిల్లి అనుకుంటూ ఉంటుంది. పిల్లి గుడ్లు మనుషులు కాబట్టి వాడు వయోవృద్ధులు, నేను తాగే పాలు తాగట్లేదు, ఎవరు చూడలేదని పిల్లి అనుకోవచ్చు. అనుకునేటువంటి హోపు ఖచ్చితంగా నీకైతే లేదు, నాకైతే లేదు, ఎవరికి లేదు. కాబట్టి యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నాయని, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయని మాత్రం డోంట్ ఫర్గెట్ ఎవ్రీవన్. దాన్ని మర్చిపోకండి ఎవరో. దాన్ని ఖచ్చితంగా మనసు ఉంచుకుంటే మనిషి జీవితంలో ఖచ్చితమైన పొరపాటు అనేది ఉండదు, పాపం అనేది ఉండదు. ఎందుకు? ఎక్కడున్నా నేను లోన్లీగా ఉన్నా, ఎక్కడున్నా సముద్రంలో ఉన్నా, ఎక్కడున్నా నేను చేసే ప్రతి పనిని ప్రతి సెకండ్ని దేవుడు చూస్తున్నాడన్న భయం నిజంగా క్రైస్తవ జీవితాల్లో ఉంటే ఆ క్రైస్తవ జీవితంలో ఎక్కడ కూడా పాపం అనేది ఉండదు. దేవుడు చూడటం లేదు అనుకుంటే ఏ పని చేయగలుగుతాం?
దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రియులా. కాబట్టి ఇక్కడ ఉన్నాడు పూర్ణమైన పట్టుదల అన్నాడు. పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయండి మెలకుగా అన్నాడు. ఆ పట్టుదల ఏ విషయంలో ఉంటుంది? ఏ విషయంలో ఉంటుంది? దైవ సంబంధమైన కార్యక్రమ విషయంలో పట్టుదల ఉందా? ఎన్నిసార్లు చెప్పాను నేను ఆరాధనకు వచ్చిన తర్వాత, ఆరాధన ప్రారంభం నుంచి ప్రారంభ ప్రార్థనకి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పిన మాటకి ఎంతమందికి పట్టుదల వచ్చింది? ఏదో ఒక్క వారం హడావుడి చేసి కాదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో ఎంత మేరకు మనం ఆ మాటను అనుసరించి మనం ఆరాధన చేసామన్న కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమైంది? అర్థం కాదు. ఇక్కడ ఒట్టి చేయ కదా, ఒట్టి చేతి ఏం అర్థం కాదు. అక్కడ ఉంగరాల చిత్తం ముత్తే సంగతి అర్థమైంది. అర్థమైన చేసేది ఏమీ లేదు. కాబట్టి ప్రియపిల్లలారా, మనము లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, మనం మాదిరిగా ఉండాల్సినటువంటి క్రైస్తవులే లోకంలో నిద్రపోతా ఉంటే మరి నిద్ర మేలుకొలిపేది ఎప్పుడు? నిద్ర మేలుకొలిది ఎప్పుడు? నిద్ర మేలుకొలిపేది ఎప్పుడు? ఇవి చేయగలిగింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు, ఏమి ఉండదు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మీరు పూర్ణమైన పట్టుదలతోటి మెలుగు కావాలని ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థించే వ్యక్తి ఏం కావాలని చెప్పాను? విశ్వాసం కావాలని చెప్పాను. ఆ విశ్వాసం ఎలా ఉండాలని చెప్పింది గ్రంథం? నిలకడగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీ విశ్వాసము సరైనటువంటి స్టాండర్డ్లో ఉంటుంది. లేకపోతే చెప్పుకోవడానికి ఉపయోగపడే విశ్వాసమే. మేము కూడా క్రైస్తవులమేనండి, ఎప్పటి నుంచి భూమి పుట్టి కాడి నుంచి క్రైస్తవులమే. కానీ బైబిల్లో ఉన్న ఏ మొక్క మనకు తెలియదు. తెలుసా? తెలియదు. ఏ కథ తెలుసా? తెలియదు. ఏ సారాంశం తెలుసా? ఏమి తెలియదు. కానీ పేరుకి మాత్రం క్రైస్తవులమే తప్ప దానిలో ఉన్నది ఏది మనకు తెలియదు. ఇవి చెప్పుకోవడానికి ఉపయోగపడే తప్ప నిజ జీవితానికి ఉపయోగపడే కాదు. కావాల్సింది చెప్పుకోవడం కాదు, నిజ జీవితానికి కావాల్సినటువంటి వాటిని మనం అన్వేషించాలా. వాటి విషయంలో మెరుగుగా ఉండాలి. కానీ ఆ విషయంలో మాత్రం ఎంతో వెనకబడి ఉన్నామనేది మాత్రం వాస్తవానికి. మరొకది ఏంటంటే కృతజ్ఞత అన్నాడు. ఏమండి? ఏంటిది? కృతజ్ఞత అన్నాడు. దేనికి కృతజ్ఞత? మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో 2024వ సంవత్సరం ఏ మాసం ఇది? అక్టోబర్ మాసం. ఎన్నో తారీఖు? 6వ తారీఖు. ఇన్ని నెలల్లో దాటుకొని 10వ మాసంలో అడుగుపెట్టి 6వ దినంలో దేవుడు మనం ఉంచాడు అని అంటే అది నీ గొప్పతనం అనుకుంటున్నావా? అది నీ డబ్బు గొప్పతనమో, నీ హోదా గొప్పతనమో, నీ ఎస్టేట్ గొప్పతనం అనుకుంటున్నామని అంటే కాదు. అది ఉచితమైన దేవుని కృప అన్న భావం ప్రతి మనిషికి అర్థం కావాలి. కాబట్టి కదా దయా కిరీటములు నీకు దయచేశాడు దేవుడు. ఆ దయా కిరీటంలో ఉన్న నీకేం కావాలి అంటే ఖచ్చితమైనటువంటి కృతజ్ఞత కావాలి. కాబట్టి రాజైన దావీదు 103వ కీర్తన భాగంలో మాట్లాడుతూ ఉంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఏ పని పాట ఏమి లేదా అని కాదు. నీకు పనున్నా, పాటున్నా, ఉద్యోగమున్నా, నువ్వు ఏ పనైనా చెయ్యి, యెహోవాను సన్నుతించు. కారణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోవద్దు అని ఆయన చెప్తున్నాడు. అదే సమీరం చెబుతున్నాడు. సమీర 12:12 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని ఏడా. నిజంగా మనస్సాక్షున్నోడు ఎడ తలుస్తాడు? నిజంగా క్రైస్తవుడైన వ్యక్తికి మనస్సాక్షి ఉండాలి. ఖచ్చితంగా ఆ మనస్సాక్షి లేనోడు పేదాల మీద డొల్లిస్తా ఉంటాడు దేవుణ్ణి. అదే మనస్సాక్షి ఉన్నాడు ఎక్కడ? హృదయంలో. మనస్సుంది, హృదయం ఉంది, మనస్సు ఉంది. మనస్సాక్షి నిజంగా పనిచేస్తే ఆ క్రైస్తవుడు హృదయపూర్వకంగా దేవుడిని తలంచుతాడు తమ హృదయాల్లో. అదే మనస్సాక్షి లేనోడు ఏం చేస్తాడు? పై పైన పెదాలతోటి వల్లించి కాలయాపన చేస్తూ ఉంటాడు ఈ భూమి మీద పరిస్థితుల్లో. కాబట్టి అన్నాడు, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి మీ పూర్ణ హృదయముతో యెహోవాని సేవించుట ఆవశ్యకమని ఆయన రాయబడిందంట. మీ పూర్ణ హృదయంతో అన్నాడు. మీ పూర్ణ హృదయం సరిగ్గా పనిచేయాలంటే మీకు మనస్సాక్షి అవసరం. మీరు పూర్ణమైన పట్టుదలతో ఉండాలి అంటే మనస్సాక్షి మనకు అవసరం. ఆ మనస్సాక్షిని ఏడో పాది పెడితే నువ్వు మనిషివి కాదు. నిజంగా జీవసేవ లాంటి వాడు ఎవరు వాస్తవానికి దేవుడికి కూడా. కాబట్టి ఇక్కడ పూర్వ మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే కొలసల పత్రిక 4వ అధ్యాయంలో, కొలసల పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం భాగంలో, కొలసల పత్రిక
4వ అధ్యాయం 2వ వచన భాగంలో ఆ కృతజ్ఞత విషయంలో, మేలుకనే విషయంలో పౌలు ఏం మాట్లాడుతున్నాడు చదవబోతున్నా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గల వారై దాని యందు మెలకువగా ఉండు అన్నాడు. మరి కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో మెలకువగా ఉన్నారంటారా లేదంటారా? చెప్పండి లేదు. నిజంగా హృదయపూర్వకంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే ఆలోచన మనకుందా? మనం ఉన్నామా? ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో మనం ఎంత మేరకు మెలుగుగా ఉన్నాము అనేటువంటి ప్రశ్న ఎవరికి వారి ఈ క్షణంలో వేయండి, అర్థమవుతుంది. నిజంగా ఆయనే వాళ్ళ పుట్టించాడని, ఆయనే వాళ్ళ పోషిస్తున్నాడని, ఆయన మేపే గొర్రెల మన విషయాన్ని మనకు అర్థమైతే అక్కడ మాట్లాడతాడు 100వ కీర్తన 4వ వచన భాగంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి అన్నాడు. ఏడా అంతా అయిపోయే కొత్తే కృతజ్ఞతార్పణలు ఆడ చెల్లించేది ఏమండి? కృతజ్ఞతార్పణ ఎక్కడ చెల్లించేది? ఒక్కసారి 100వ కీర్తన భాగం చూడగలిగితే కృతజ్ఞతార్పణలు చెల్లించేటువంటి ఆలోచనలో ఎంతమంది నిద్రావస్థలో ఉన్నారో ఒకసారి గ్రంథాన్ని గమనించగలిగితే మనకు అర్థమవుతుంది. 100వ కీర్తన భాగాన్ని మనం చదవబోతున్నాం ఈ సమయంలో. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనం భాగం చూస్తూ, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుసు ఆయన ఆవరణలో ప్రవేశించుడి అని అన్నాడు. ఏడా ఎన్ని వారాలైందో నోరు విప్పి గళము విప్పి తండ్రి అయిన దేవుని కీర్తించలేని గొంతులు ఎన్ని వారాలైందో, ఎన్ని నెలలైందో మీకు మీరు ఆలోచించండి ఈ సమయంలో. నేననే దానికంటే, ఎవరో అనేదానికంటే, నేను దేవుడు నాకు ఇచ్చిన జీవితంలో ఎన్ని వారాలు, ఎన్ని నెలల్లో నేను దేవుడిని నా స్వరం విప్పి, నా గొంతు విప్పి నేను దేవుడిని స్తుతించలేకపోయాను అన్న ప్రశ్న మీ ఒక్కసారి మీ మనసుకు మీరు వేసేది అర్థమవుతుంది. ఇక్కడే ఉన్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మాల్లో ప్రవేశించాలని దేవుడు కోరుతా ఉంటే, అంత అయిపోయాక తాపీగా మనం వస్తే ఇనేదేంటిగా చేసేది ఏంటి? అక్కడ ఏమందా మిగిలింది? ఏమీ లేదు, శూన్యమే. కాబట్టి దేవుడు ఇంత చక్కని అవకాశాన్ని మనకి ఇస్తా ఉంటే, అవకాశం ఎంతమంది, సత్యం దేవుళ్ళు ఎంతమంది, అజ్ఞానంలో ఎంతమంది? ఏమండి? చిన్నమ్మకు వయ్యారం ఎక్కువ అంటారు, ఆడమ్మకు రాగం ఎక్కువ అన్నట్టుంది. కానీ సరైనటువంటి వైనంలో భక్తి జీవితాలు లేవన్నది వాస్తవం. కాబట్టి ఇక్కడ కృతజ్ఞత కలిగిన వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏది కృతజ్ఞత? నిజంగా నీకు కృతజ్ఞత ఉంటే ఏం చేయాలంట? కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మాల్లో ప్రవేశించాడు, కీర్తనలు పాడుస్తూ ఆయన నామాన్ని గణపరచాలి, కీర్తించాలని కోరుతున్నాడు. కీర్తించే సమయం ఏది? గణపరిచే సమయం ఏది? కృతజ్ఞతలు చెల్లించే సమయం ఏడుంది మనకే? బతికినంతకాలం వాడావుడే, మరి ఇంకేడ ప్రైవసీ ఆడ? కనీసం దేవునికి కూడా సరి అయిన సమయాన్ని ఇవ్వలేదు అంటే మనకు మించినటువంటి దొంగలు ఎవరైనా ఉన్నారంటారా? దేవుని సమయాన్ని కూడా మనమే వాడుకుంటున్నాం. నిద్రపోవడానికి, టిఫిన్ చేయడానికి, ప్రయాణం చేయడానికి, మన పనులు చేసుకోవడానికి మనం వాడుతున్నామంటే ఖచ్చితమైన ఆత్మ సంబంధమైన దొంగలు మనకంటే ఎవరు లేరు. కాబట్టి కదా అన్నాడు, దొంగలైనను, దోసుకుని వారైనను, విచారులైనను, ఆడంగితనం గలవారైనను దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరని నీకు తెలియదు అన్నాడు. చూడండి ఒకసారి మాట, కొద్ది పత్రికలు అన్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచన భాగాన్ని, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూసుకులైనను, దోసుకుని వారెవరైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని అన్నాడు. ఆత్మ సంబంధమైన దొంగలుగా ఉన్న మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి స్టామినా, బలం, సామర్థ్యం మన దగ్గర లేనే లేదు. కాబట్టి వీఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో ఎంత మేరకు నిద్రావస్థలో ఉన్నామో, ఎంత మేరకు మెలుగుగా ఉన్నామో అనేటువంటి ప్రశ్న మనకు మనంగా వేసుకుంటే ఎక్కడైనా మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. ఆ ప్రశ్న వేసుకోలేకపోతే వాతవిపడి మనసాక్షి కలవాలి అంటే ఇక మళ్ళీ బాగు చేయటం ఎవరి తరం కాదు వాస్తవానికి. కాబట్టి అలాంటి కృతజ్ఞత యందు మెలుగుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అసలు ఆ భావమే కనబడపాయి మన జీవితాలు మన దగ్గర.
ఇంకేముంది? ఏమన్నా? కాబట్టి నిజమైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే నీ జీవితంలో విజయం ఉందా? ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, దేవునిగా ఎరిగి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు కాబట్టి వారు తమ వాదములైన వ్యర్థులైన విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. ఒకసారి 21వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. ఎవరు? బాప్తిస్మం క్రైస్తవులే. దేవుణ్ణి ఎరిగారు కానీ దేవునిగా మహిమపరచలేదు. వాక్యం వింటే మహిమపరచడం అంటే ఏం కాదు, ప్రభాత భోజనంలో పాల్గొంటే అయినట్టేం కాదు, ఏదో నీకు ఇచ్చింది కానికేతో అయినట్టేం కాదు. ఇది భ్రమ. కాబట్టి ప్రారంభము నుండి ముగింపు దాకా చేయగలిగితేనే అది వర్షిప్ అవుతుంది, అది దేవునికి మహిమకరమైన యాగం అవుతుంది, అది నువ్వు అర్పించేటువంటి అర్పణ అవుతుంది. లేకపోతే అది భక్తిహీనుడు అర్పించు అర్పణలో అని అంటున్నాడు సామెత గ్రంథంలో జ్ఞాని సొలొమోను. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు కనుక తమ వాదముల యందు వ్యర్థులైరి అన్నాడు. ఇక నువ్వు ఏం చేసినా అడవి కాసిన మెరులే, బూడిదలో పోసిన పన్నీరే, ఏ పని కూడా విజయం అయ్యేటువంటి ఛాన్సే. అంటే నీ పని, నువ్వు కోరుకున్న పనే విజయం కావాలా, దేవుడికి శతగోపురం వేయాలా కదా. ఇది మన ఆలోచన. ఇది ఎవరి ఆలోచన? ఇది అంటే దొంగల ఆలోచన ఇది. కాబట్టి దేవుని పిల్లల ఆలోచన కాదు. దేవుని పిల్లల ఆలోచన ఏంటంటే దేవునికి మనకి ఎవరితో వాళ్ళకి సపరేట్ చేయటువంటి స్టామినా, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం ప్రాముఖ్యమైందో ఆ సత్యవాక్యం అర్థమైతేనే మీ పని చేయగలుగుతాం. దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం అర్థం కాకపోతే అన్ని మిళితం చేస్తారు. పిచ్చోడికి పొద్దు తెలుసా తెలియదు. తినడానికి అంతా అడుక్కుంటాడు, తినడానికి కోసం అడుక్కుంటాడు, కానీ వాడు పొద్దు తెలియకపోవటం ఆయన చేస్తాడు. సాయంత్రం దగ్గర అట్టే పెట్టుకుని తిరిగితే అడుక్కున్నది కూడా ఏమైంది? పాడైపోవడం. అట్టాగా ఉంది వాడు మన క్రైస్తవ పరిస్థితి. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, జ్ఞానవంతులుగా బుద్ధిమంతులుగా దేవుడు అలాంటి దివ్యమైన దేవుని వాక్యం మనకిస్తే ఆ వాక్య ప్రకారంగా మీరు ఏ విషయంలో మేలుకోవాలో కూడా తెలుసుకోలేకపోతే ఇంకెవరు మనం బాగు చేయడానికి వచ్చేది? ఒక్కసారి బాగు చేయటానికే కుమారుడైన క్రీస్తు వచ్చాడు. ఆయన వచ్చి మనకి ఏం చేశాడు? మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుని యేసుక్రీస్తు వారు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. ఆ వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన ఎప్పుడు మేలుకోవాలో తెలియకపోయా, ఎప్పుడు నిద్రపోవాలో తెలియకపోయా, ఇక ఎప్పుడు ఏ పని చేయాలో తెలియకపోతే ఇంకేం చేస్తారు? చేయగలిగేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మనము కృతజ్ఞతాస్తులు చెల్లించే విషయంలో ఖచ్చితమైన మెరుగులు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎంత మేరకు ఆ మెరుగుగా ఉన్నామనేది ఎవరికి వారిగా మీరు ప్రశ్న వేసుకుంటే మంచిది. మరొకటి ఏంటంటే ఈ భూమి మీద స్వస్థ బుద్ధి గలవారై ఉన్నారో లేదో చూడాలంటున్నాడు. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటి? స్వస్థత అంటే అర్థం తెలుసు కదా మీకు. స్వస్థత అంటే అర్థం ఏంటి? అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యవంతుడిగా మారితే దేవుడు స్వస్థత చేశాడండి, స్వస్థ అయిందంట. కాబట్టి బుద్ధి అనేది అనారోగ్యంగా ఉంటే అది స్వస్థ బుద్ధి కాదు. మామూలు మనుషులు కావాలగానే ఉంటారు, కానీ బుద్ధి అనారోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం బాగా మీరు చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తుడైనటువంటి పేతురు దాన్ని ఆ సందర్భాన్ని ప్రస్తావన చేస్తూ ఈ రీతిని మనతో మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగాన్ని, అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై అన్నాడు. అంటే అర్థమేంటి? ఆరోగ్యకరమైన బుద్ధి. ఏ బుద్ధి? ఆరోగ్యకరమైన బుద్ధి దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టడం వల్ల దేవునికి వ్యతిరేకమైనటువంటి అనారోగ్యకరమైన బుద్ధిని మనం కొని తెచ్చుకుంటున్నాం. దానివల్ల నువ్వు ఏం చేసిన ఉపయోగం నీకు ఉండదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతుంది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలి అన్నాడు. బుద్ధుల గురించి చాలా స్పష్టంగా గ్రంథం మాట్లాడింది. బుద్ధి జ్ఞానం సర్వసంపద ఎక్కడున్నాయి? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి, క్రీస్తులో దేవుడు దాచిపెట్టాడు అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తుంది.
కానీ దాచిపెట్టడానికి ముందే వాటిని దేవుడు మనకు ప్రసాదించాడు. ఎక్కడ ఏబు గ్రంథంలో భక్తులు మాట్లాడతాడు, ఆకాశ పక్షుల కంటే బుద్ధినంట, భూజంతువుల కంటే జ్ఞానాన్ని దేవుడు మానవుడికి ప్రసాదించాడు, దివ్యవరంగా దివ్య ఔషధంగా ఇచ్చాడు. కానీ అది ఉందా? లేదు. కాబట్టి దాని యాకోబు దావీదు భక్తుడు ఏమన్నాడు? బుద్ధి జ్ఞానములు లేని గాడిద వలనను కంచెల గాడిద వలనను మానవులు ఉండొద్దు అంటున్నాడు. గాడిదల బుద్ధి వేరు, గాడిదల జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు, మనిషి బుద్ధి వేరు. కానీ మనిషి బుద్ధి అలాగే వాటికంటే కూడా దిగజారిపోతే మీరు వాటి వలె ఉండొద్దు అన్నాడు. మీకు ఇచ్చిన బుద్ధితో, మీకు ఇచ్చిన జ్ఞానంతో అలాగనే మీరు అభివృద్ధిలోనే ఉండాలని కోరుతున్నాడు తప్ప అడుగారిపోవాలని దేవుడు కోరడం లేదు. కానీ మనము మనకున్నటువంటి అజ్ఞానం వల్ల, అవిధేయత వల్ల, భక్తిహీనత వల్ల మనము రోజు రోజుకి దిగజారిపోతున్న జీవితాలతోనే మనం ఉంటున్నాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి ఇక్కడ అన్నాడు స్వస్థ బుద్ధి గలవారై, అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి గలవారై అన్నాడు. బుద్ధి చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మెరుగువది చాలా ప్రాముఖ్యమైంది. అందుకోసమే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది? 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది బుద్ధి లేని వాళ్ళు? ఎంతమంది? ఎంతమంది బుద్ధి లేని కన్యకలు, ఎంతమంది బుద్ధి గల కన్యకలు? ఎంతమంది అండి? అసలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారా? రైట్. దానిలో ఎంతమంది బుద్ధిమంతులు? 5గురు. బుద్ధి లేదు కదా, అంటే నిద్రపోతున్నారు కదా. మరి ఇప్పుడు నిద్రపోతున్న మనము బుద్ధి లేని కన్యకల కిందకి వస్తామా, బుద్ధి ఉన్న కన్యకలకి వస్తామా? మరి బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుడు వచ్చి వాళ్ళు తీసుకుని పోయాడా? ఏం చేశాడు? విడిచిపెట్టాడు. పనికి మాలినోళ్ళని వదిలిపెట్టి వెళ్ళాడు. బుద్ధి లేనోళ్ళు కాబట్టి మీరెవరో మాకు సంబంధం లేదు పెట్టాడు. రేపు ఇవాళ ఇలాంటి ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో నిద్రావస్థలో ఉంటే మన పరిస్థితి ఏంటి? విడవబడతామా, ఎత్తబడతామా? విడవబడతాం. విడవబడటం కోసం వచ్చారా ఇక్కడికి? ఎత్తబడటం కోసం వచ్చారా? ఎత్తబడటం కోసం వచ్చి అవిధేయత, భక్తిహీనత, బుద్ధి లేని పనులు నేర్చుకొని నిద్రపోతా ఉంటే ఇక మన బాగుచేయడానికి ఏ పెళ్లి కుమారుడు రాడు. కాబట్టి ఇక్కడ మీరు స్వస్థ బుద్ధి గలవారై మెరుగుగా ఉండి ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ అలాంటి కాన్సెప్టే మనకు నచ్చదు, అలాంటి ఉద్దేశాలే మనకు అవసరం లేదు. టైం ఉంటే ఏడైనా ఏ పైన చేస్తాం. కాలాన్ని మాత్రం దుర్వినియోగం చేయడంలో మానవుడు మాత్రమే సుప్రసిద్ధుడు. ప్రాముఖ్యతను సమయాన్ని దుర్వినియోగం చేయటానికే. కానీ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానులాగా ఉన్నారంటే లేదు. ఎక్కడ దాని దృష్టి ఉంటే కదా, నిజంగా జీవితం యొక్క ఔన్నత్యం మనకు అర్థమైతే కదా. చనిపోతున్న వాళ్ళు ఎంతమందిని చూస్తున్నాం, చనిపోతున్న వారు ఎంతమందిని చూస్తున్నాం మనం. వారు చేయలేని పని మనం చేస్తున్న పని ఏంటి? వాళ్ళకి దేవుడు అవకాశం ఇవ్వలేదు, మనకు అవకాశం ఇచ్చాడు. తేడా ఏంటి? వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు ఏం చేయట్లే, బతికిన మనం ఏం చేయట్లేదు. తేడా ఉందా? ఉండాలా లేదా? ఉండాలిగా ఖచ్చితమైన తేడా. మరి ఏ తేడా? చనిపోతాం చేసి పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనం రోజు రోజుకి మరణానికి దగ్గర అవుతున్న మన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అసలు ఆ చింత కానీ, ఆ భయం కానీ, ఆ భీతి కానీ ప్రపంచంలో ఏ మానవుడికి లేదు. ఏదో ఆ పెట్టకాడి పోయినప్పుడు చూసినప్పుడే భయం, అమ్మో రేపు కూడా నా పరిస్థితి కూడా ఈ పెట్టలేదు అని చెప్పి ఆ క్షణంలో అనుకొని ఎంటే దులుపుకునే పరిస్థితి తప్ప దాని గురించినటువంటి ఆలోచన, అవలోకనం లేకపోవడం చాలా విచారకరమైన సంగతి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మీరు స్వస్థ బుద్ధి గలవారై మెరుగుగా ఉండినట ప్రార్థన చేయాలని. అంటే నిజమైన క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైంది ప్రార్థన. అంటే ఇంటికి పైకప్పు ఎంత ప్రాముఖ్యమో, ఇంటికి పైకప్పు లేకపోతే సూర్యచంద్రులు ఇంట్లో ఉంటారు. అది చాలా చాలా నష్టంతో కూడుకున్న పని. నిజంగా ప్రార్థన లేని జీవితం కూడా పైకప్పు లేని దాటిది అని చెప్పి అర్థమవుతుంది. ఉందా? ఇంటికి పైకప్పు ఉంది కానీ జీవితంలో ప్రార్థన లేదు. చాలా మందికి ఇంటికి పైకప్పు ఉండదు కానీ ప్రార్థన జీవితం. ఎంత మేరకు మనం దేవుడిచ్చిన జీవితాన్ని యూటిలైజ్, సద్వినియోగం చేసుకునే వారంగా ఉన్నామా, దుర్వినియోగం చేసుకునే వారం అనే ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే, చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే మనం బాగుపడతాం. కానీ ఆ పరిస్థితి మనకేం లేదు. కాబట్టి ప్రియమేలారా నిబ్బరమైన బుద్ధి గలవారై అన్నాడు మరొక సందర్భంలో పేతురు పత్రికలో 5వ అధ్యాయం 7వ వచనం భాగంలో.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మీరు చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగం మీరు చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై, అక్కడ స్వస్థ బుద్ధి అన్నాడు, ఇక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండాలి అన్నాడు. ఏ విషయంలో మెలుగుగా? మంచం మీద పడుకుంటే వచ్చే మెలుగు కాదని, ఆత్మ సంబంధమైన జీవితంలో నీవు ఎక్కడన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఖచ్చితమైనటువంటి వాక్యపరమైన మెలుకులు ఉన్నప్పుడు మాత్రమే అది మెలుకు అనే మాటను మర్చిపోకండి. నైట్ తెల్ల చీకటి పడిన తర్వాత పడుకుని మంచం మీద పడుకుంటే ఆ మెలుగు గురించి కాదు మాట్లాడుతున్నాం. అది భౌతిక సంబంధమైన భావం, బైబిల్ మాట్లాడేది ఆత్మ సంబంధమైన భావం అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. నిబ్బరం అంటే అర్థం ఏంటి? భయం, భ్రాంతి, చింత ఏమైనా లేకుండా స్టాండర్డ్ గా ఉండండి అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై. అదేంటి ఇదేంటి అంటే పడతా అయితే ఏమవుతుంది? ఏమైంది? రొంటికి జడ రేవడం అయిపోతుంది. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలవాలి, మెరుగుగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి కలిగి మెరుగు లేకపోతే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం అది ఎవరైనా మెరుగుతున్నాడని తిరుగుతున్నాడు. కాబట్టి మీరు దొరికేటువంటి జింకపిల్ల కావచ్చు, వేటాడుతున్న సాతానికి దొరికినటువంటి జింకపిల్ల కావచ్చు. ఏమవుతుంది? సింహం చేతిలో గాడిద ఏమవుతుంది? కర్పూరమే అయ్యేది ఏమనుందా? కాబట్టి క్రైస్తవుడు కూడా సాతాను చేతుల్లో కర్పూరం కాకుండా ఉండడానికి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండాలంటున్నాడు వాక్యంలో. కానీ అన్ని విషయాల్లో మెలుగులు ఉంటాయి, కానీ వాక్యపరమైన ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, బుద్ధి విషయంలో కానీ, వీటి విషయంలో ఎక్కడక్కడ మెలుగులని మనకి కనిపించని వైనం, ఎతికినా కనిపించని వైనం ప్రలారా. అది ఎంత విచారకరమైన సంగతి మీరు ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు క్రైస్తవులకి ఈ లక్షణాల్లో మెలుగు కావడానికి కోరుతున్నాడు. కానీ ఆ మెలుగులు అయితే చూద్దామన్నా భూతద్దం ఏంటి చూసిన వాడు కనిపించిన పరిస్థితి. ఇంకేమన్నా ఉందా? ఇంకేడ బాగుపడేది, ఇంకేడ పరలోకానికి వెళ్ళేది, ఇంకేడ ఎత్తిదేవానికి వెళ్ళేది, ఇంకేడ తండ్రి సింహాసనం మీద కూర్చొని ఏడవనకి దేవత తీర్చిచ్చేది మనకే లేదు. ఏ కారణం? మనకు దేవుళ్ళు అన్నట్టుంది కదా తప్ప అలవాటు కాదు. కాబట్టి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇక మనం ఏం చేయగలమా? ఏమి చేయలేకుండా. కాబట్టి దేవుడు మనకిచ్చిన వస్త్రాల విషయంలో మనం మెలుగుగా ఉండాలన్నాడు. ఏంటో వస్త్రం అని చెప్పగలరా? వస్త్రం ఇచ్చాడంట. ఒకసారి యేసుక్రీస్తు వారి ఉపమానంలో పెండ్లి విందుకు ఒక వ్యక్తి వచ్చాడు. అందరికి ఇవ్వబడింది పెండ్లి వస్త్రం, ఆయనకి ఇవ్వలే. ఆయన పెండ్లి వస్త్రం లేక అక్కడికి వచ్చాడు. అందరి దగ్గర ఏం చూశారు? పెళ్లి వస్త్రం చూశారు. ఆయన దగ్గర ఏం లేదు, పెళ్లి వస్త్రం లేదు. నువ్వు పెళ్లి వస్త్రం లేక ఎట్లా వచ్చింది అంటే ఏదో అడ్డదారు దొక్కి లోపలికి వచ్చి ఉండొచ్చు. చేసి ఏమన్నాడు? ఈ పనికి మారిన దాసును తీసుకెళ్లి కట్టిక చీకట్లో గల బిలాములకి ఏమన్నాడు? వస్త్రము లేకపోతే ఏమవుతుంది? వస్త్రం లేకపోతే ఇంకేమన్నా చెప్పండి దాన్ని. మీరేనే మాట కదా, బైబిల్లో ఉన్న మాట మీకు చూపిస్తున్నాను యొక్క సంగతి. నిజంగా ప్రకటన గ్రంథం మీరు చూడగలిగితే 16వ అధ్యాయం 16వ వచన భాగంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచన భాగంలో, ఇదిగో నేను దొంగ వలె వచ్చుస్తున్నానని మాట్లాడుతున్నది మనందరి కోసం, మనందరి పాపాల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారుడై లేచి పరలోకములకు చేరినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఇది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుస్తున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుతున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలుగుగా ఉండుడి అన్నాడు. ఏమండి? అంటే ఒక వ్యక్తి యొక్క దేహానికి వస్త్రం లేకపోతే మనం ఏం చూడాలి? దిశమలే అంటారు దాన్ని. వాస్తవానికి ఆ దిశమలను చూడాల్సి వచ్చిందేమో అనే విషయాన్ని గుర్తిరిగి జాగ్రత్తగా మెలుగుగా ఉండాలని మాట్లాడుతున్నాడు. కిందకు వచ్చారు చూడండి, ఏమంటున్నాడు? మెలుగుగా ఉండి తమ వస్త్రములు కాపాడుకొని వాడు ధన్యుడు అని. ఏంటో ఆ వస్త్రం? ఏంటో ఆ వస్త్రం? గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడుక్కోవాలంటాడు వస్త్రాన్ని. ఏంటి ఆ వస్త్రం? పాపపు జీవితము అనే వస్త్రాన్ని కడుక్కోవాలి. ఎక్కడ? గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగాలంటున్నాడు. గొర్రె పిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాన్ని తెలుపు చేసుకోవాలని కోరుతున్నాడు. ఆ తెల్లని వస్త్రం లేకపోతే ఆడికి ఎంట్రీ లేదు, ఎక్కడికి లేదంట. కాబట్టి
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి 14వ వచనం భాగాన్ని. జీవవృక్షమునకు హక్కుగారు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ఏడొతకాలా? సబ్బేసో, సరిపేసో, రున్నేసో, టైడేసో వాషింగ్ మిషన్ లో కాదు ఉతకాల్సింది. నీ పాపపు జీవితం అనే వస్త్రాన్ని యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తంలో ఉతకాలని, ఆ ఉతికినటువంటి వస్త్రాన్ని తెల్ల చేసుకోవాలని, ఆ తెల్లటి వస్త్రాన్ని పరలోకం చేరేదాకా దానికి ఎలాంటి మచ్చ, ఎలాంటి మరక, ఎలాంటి డాగు లేకుండా కాపాడుకుంటేనే ఆ పట్టణంలోనికి ప్రవేశం కనుక మీరు మెలుగుగా ఉండాలన్నాడు. ఏడబూసారో దానికి రక్తం, ఏడబూసారో మరక, ఏడబట్టించుకున్నారు పాపాన్ని. కుదురుద్దా? మీరు పొందినటువంటి ఆ వస్త్రం అనగా ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుకి బాప్తిజం అవుతాడో అతని హృదయం అనే వస్త్రం ఏమైతే తెల్లగా మార్చబడుతుంది. తెల్లగా మార్చబడినటువంటి ఆ వస్త్రానికి మీరు పాపము అనే మలిని ఎక్కడైనా అంటిస్తే ఏం కనపడింది? ఆ మరక అట్టగా కనపడతా ఉంటుంది. ఆ మరక కనపడితే పట్టణంలో ప్రవేశం ఉందా? ఉండదు. అదే అంటాడు ఇక్కడ. ఆ పట్టణంలో ప్రవేశించినట్లు మీ వస్త్రాలను ఉతుకుకోవాలి కుమారుని రక్తంలో అంటున్నాడు. ఆ విషయంలో స్పృహ లేదు మనకి. మనం బాప్తిజం పొందాం. బాప్తిజం పొందిన మన జీవితాల్లో ఏమైనా పాపం అంటుతుందా, మనం పాపం చేస్తున్నామా లేదనేటువంటి మెలకువ ఉందా మనకంటే? ఏ అందరూ చేయట్లా? ఏం చేస్తాను ఇబ్బంది? అందరూ నరకానికి వెళ్తా, నువ్వు కూడా వెళ్ళు, ఇబ్బంది ఏముంది? కాబట్టి నా జీవితం విలువైందని నీకు అర్థమైనప్పుడు నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. పాపం మన జీవితాలకు అంటకుండా మన వస్త్రానికి లేదా మనం వేసుకున్న వస్త్రానికి ఎలాంటి మరక, ఎలాంటిది అంటకుండా ఉండగలిగితేనే నీ జీవితానికి ఆ పట్టణం ఉందనే విషయాన్ని మర్చిపోకండి. ఏదో ఎట్లాగో అందరితో పాటు జీవిస్తే నాకు కూడా పట్టణం అనుకుంటే అది భ్రమ, అది ప్రకటకల తప్ప నిజమైనది కాదు. ఆ పట్టణం చేరాలి అంటే ఒక విశిష్టమైన జీవితాన్ని కలిగి దేవుని మేలు కొరకు జీవించాలా. కానీ అలాంటి త్యాగపూరితమైన జీవితం ఉందా? మనల్ని నిగ్రహించిన శక్తి ఉందా? మనకు అనేకమైన కోరికలు ఉండొచ్చు, అనేకమైన తలంపులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ త్యాగం చేయగలిగితేనే ఆ పట్టణం అంతా తప్ప లోకంలో అంతా పోగేసుకోవాలా, శరీర సౌకర్యాన్ని పెంచాలా, పరలోకం చేయాలంటే అది పగటి కళ లాంటిది పిల్లారా. అలాంటి ఛాన్స్ ఇశ్రాయేలు కూడా దేవుడు ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇవ్వలా. ఇశ్రాయేలులే వాగ్దాత్త జనమైనటువంటి వాళ్ళకే దక్కనటువంటి పట్టణం నీకెట్లా, నాకెట్లా, మనకెట్లా, లోకానికి ఎట్లా దక్కుతుందని ఒకసారి హబిటిస్ పాస్వర్డ్ ప్రశ్న వేసుకోండి. అయ్యే పని కాదు ఇక్కడ. నువ్వు కళ్ళగంటమే తప్ప ఉపయోగం వేస్తున్నారా వాస్తవానికి. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవులు వారు ఇతరుల వలె ఉండకూడదు అన్నాడు. ఇతరులు అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయని వారు, విశ్వాసం లేనివారు, ఏమండి బాప్తిసం పొందిన వారు, లోకస్తులైన వారులాగా ఇతరుల వల్ల మీరు ఉండొద్దు అన్నాడు. ఒక్కసారి అమర్చి బ్రహ్మక్షిత ఒకసారి అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం వాక్యపఠనం చేసిన దాన్ని. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట చెప్పబడుతుంది. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి అన్నాడు. ఇతరులు అంటే అర్థం ఏంటి? చాలా చోట్ల ఇతరులకు ప్రవేశం లేదు అని బోర్డు పెడతారు ఆఫీసుల్లో. అంటే ఇతరులకు ప్రవేశం లేదు అంటే అర్థం ఏంటి? దానిలో ప్రవేశం లేదు, వాడు బయట వాళ్ళని అర్థం. అంటే ఆఫీసులో ఉన్న స్టాఫ్ మాత్రమే దాంట్లోకి వెళ్ళాలి, రావాలనేటువంటి నియమం ఉంది. కానీ ఇక్కడ ఓవే మాట్లాడుతుందంటే కావున ఇతరుల వలె, ఏమండి ఇతరుల వలె నిద్రపోక అర్థం ఏంటి? లోకంలో దేవుణ్ణి ఎరగనటువంటి క్రైస్తవులు ఎవరికి సరైన నిరీక్షణ ఉండదు, విశ్వాసం ఉండదు, ఏమి దేవుడి కోరిక లక్షణాలు ఏమి వారి దగ్గర ఉండదు. కాబట్టి వారు ఇప్పుడు కూడా నిద్రావస్థలు ఉంటారు. కాబట్టి కింద అంటాడు, అది ఒకసారి మీరు చూడగలిగితే అంటాడు, సహోదరులారా ఆ కాలమును గురించి పైన ఆ కాలమును గురించి ఆ సమయం గురించి నీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభుదేవం వచ్చినని చెప్తున్నాడు. కిందకు వచ్చరికి లోకులు నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చెప్పుకొచ్చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్టు వారి మీదకి ఆకస్మికంగా నాశనము తటస్థించును, కనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గర్భిణీ స్త్రీకి నొప్పులు పెట్టి ఏమా పలాంటయానికి పలాంటి సెకండ్కి వస్తాయని చెప్తారా? ఎవరు చెప్పలేడు. డాక్టర్ ఇచ్చిన సమయం కూడా అవదు. అవుద్దా? అవదు. ఇవాళంతా ఆ నొప్పుల మీద డిఫెండ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. ఉన్నారా? ఉండలే.
టైం చూసుకోవడం, టయాన్ని ఏ టయాన్ని ఎవడో పండితు చెప్పినటువంటి టైం ప్రకారంగా సిజేరియన్ చేసి ఓపెన్ చేసి బిడ్డను చూసుకుంటున్నారు. నొప్పులు పడి పిల్లలకి అనే పరిస్థితి ఇవాళ ప్రపంచంలో ఎక్కడా చూద్దామన్నా కంటికి కనిపించిన పరిస్థితి. కాబట్టి అన్నాడు నిజంగా వాస్తవికమైన క్రమంలో గర్భిణీ స్త్రీకి శిశువుకి ఎలాగైతే నొప్పులు వస్తాయో ఆ నొప్పుల సంగతి ఎవరికి తెలియదు. ఇవాళ స్త్రీలకైతే ఆ నొప్పులు అన్నదే తెలియదు. తెలుసా? అసలు ఆ నొప్పులు అన్నదే తెలియదు. నొప్పులు లేకపోతే తీసుకెళ్ళడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఆపరేషన్ చేసి పిల్లలు తెచ్చేయడం అని ఆ వేదన ఆ బాధ అనేది తెలిసి ఉంటే నిజమైన పిల్లల పెంచే విషయంలో బాధ్యత ఉంటుంది. కానీ ఇవాళ ఆ పురిటి నొప్పులు లేవు కాబట్టి పిల్లలు పెంచే విషయంలో బాధ్యత పరిపూర్ణంగా లేవన్నది వాస్తవం. నిజంగా ఆ పడిన ప్రయాసం ఎక్కడికి వచ్చింది? నిజంగా స్త్రీ గర్భవేద అనే విషయానికి వచ్చాక నేను మీకు వచ్చిన జ్ఞాపకం చేస్తాను. ఒకసారి యోహాను సువార్త చూడండి, మీకు కుమార జ్ఞాపకం చేస్తాను స్త్రీలకి. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించున్నప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె ఏమడుద్ది? వేదన పడుతున్నాడు. దేనికి? డబ్బులు లేవనా? ఆరోగ్యం బాగాలేదేనా? కాదు. దేనికి అంటే తన గర్భములో ఉన్న బిడ్డను భూలోకానికి తేవడానికి ఆమె ప్రసవ వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని ఆమె సంతోషము చేత ఆ వేదన జ్ఞాపకము చేసుకోదన్నమాట. నిజంగా అంత బాధ్యతగా అంత వేదనగా ఇవాళ పిల్లలకైన తల్లులు ఉన్నారా? చూద్దామన్నా కనిపించే పరిస్థితి. అది ఎంత అఫీషియల్ అయిందో, ఏది పిల్లల కరణం అనేది ఎంత అఫీషియల్ అయిందో, పిల్లల పెంచే విషయంలో కూడా అంత అఫీషియల్ అయిన కారణం చేతనే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థను మనం చూడగలుగుతున్నాం. నిజంగా ప్రసవేద పడినటువంటి తల్లి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటుంది? ఎలా కాపాడుకుంటుంది? నిజంగా తల్లి గురించి మీరు ఆలోచన చేయమంటారు, ఇంకెవరి గురించి ఆలోచన చేయమాకండి. నిజంగా ఒక కోడి మీరు చూడండి, ఆ కోడి పొదిగేది గుడ్లు కేవలం 21 రోజు మాత్రమే కోడి తన గుడ్లు పొదుగుతుంది. గుడ్లో నుంచి పిల్లలు బయటికి వస్తే కనీసం అవి యజమానుడు కూడా పట్టుకుని, ఎందుకని యజమానుడేంది, కాకులేంది, గద్దలేంది చీల్చి చెండాడే పరిస్థితి. ఎందుకనంటే తన పిల్లల విషయమే 21 రోజు వినిస్తుంది దీక్ష, ఆహారం మాని కదా దీక్ష చేసింది తన పిల్లలు తన సంతానం వృద్ధి చేసుకోవడం కోసం. అలా సంతాన వృద్ధి కోసం తల్లుల్లో ఎంతమందికి ఇవాళ ఆ వేదన ఉంది? నేను పిల్లల కన్నాను, ఇలాగ నా పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లల భయంలో భక్తిలో ఇలా ఉండాలనే విషయం ఎంతమంది తేవడుతుందంటే నిజంగా అలాంటి వేదనతో పిల్లలు కన్ని ఉండకపోవడమే ఇవాళ ఇలాంటి పరిస్థితి. అలా పరిస్థితి ఏంటి? వాళ్ళంత అఫీషియల్ అయినట్టుగానే పిల్లల పెరగడంలో కూడా అలాగే అఫీషియల్ అయిపోతుంది. దానివల్ల లోకానికి ఎనలేని నష్టాన్ని సమకూర్చిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న పిల్లలు. కాబట్టి ఇతరుల వలే కాక, అంటే దేవుని ఎరగని వారు, బాప్తిసం పొందని వారు, ప్రార్థనాపరుడు వారు ఇతరులు అన్నాడు. ఇతరుల వల్ల నిద్రపోక మనం అన్నాడు. అంటే ఇతరుల పోక నిద్రపోవద్దు అంటే అర్థమేంటి? నిద్రపోతే ప్రమాదం ఉన్నదని, ఎప్పుడు మెరుగుగా ఉండాలని, అంటే ఆత్మ సంబంధమైన జీవిత విధానాలు మీరు మెరుగుగా ఉండాలనే విషయంలో లేఖలు మనతో మాట్లాడుతూ ఉంటున్నాయి. కాబట్టి మనము చూడండి ఒకసారి మాట్లాడుతున్నారు ఇక్కడ. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెరుగుగా ఉండి మత్తులము కాక ఇందుము, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా నుందురు అని అన్నాడు. కాబట్టి మనం ఇతరులాగా అన్నిటినీ విడిచిపెట్టి హాయిగా హ్యాపీగా నిద్రపోయే పరిస్థితి మనకైతే లేదు. కాబట్టి మనం అన్ని సందర్భాల్లో మెలకువగా ఉండగలిగితేనే ధన్యులు, లేకపోతే నష్టపోతాం. కాబట్టి యేసుక్రీస్తు 12 మంది అపోస్తులు లోకానికి పంపుతూ కూడా ఏమన్నాడంటే, మీరు పాముల వలె వివేకంగా, పావురముల వలె నిష్కాపాఠ్యంగా మెరుగుగా ఉండగలిగితే మీ జీవితం యొక్క ఉనికిని మీరు చూడగలుగుతారు. ఆ రెండింటిని మరిస్తే నీకు ఉనికి ఉండదు అని చెప్పి యేసుక్రీస్తు 12 మంది అపోస్తులు పాఠం చెప్పి పంపించారు. మరి వాళ్ళు మనకు పాటలు అవసరం లేదా? మనకు అవసరమే. కాబట్టి మనం నేర్చుకున్న వాటి సందర్భాల్లో ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండరో, ఏ విషయాల్లో మెరుగుగా ఉండరో, ఏ విషయాల్లో మెరుగుగా ఉండకపోతే ఆ విషయాలు నష్టపోయేది మనమే తప్ప మరెవరో కూడా కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుని మీద ఖచ్చితమైనటువంటి దేవుని దృష్టి ఉంది, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉంది. ఈ చిత్తాన్ని తెలుసుకున్న వారు మాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేస్తే మాత్రం దేవుడు సహించే పరిస్థితి కాదు.
కాబట్టి తీర్పు లోకానికి కాదు, మర్చిపోకండి. తీర్పు ఎవరికి? దేవుని ఇల్లు అనే సంఘానికి మాత్రమే ఉన్న విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. మనకే తీర్పు. ఈ తీర్పులో నీ పరిస్థితి ఏంటో, ఈ తీర్పులో నీ లెక్క ఏంటో నీవుగా నాకు నేనుగా ఎవరికి వారికి చెప్పుకునే పరిస్థితుల్లోనే మనం ఉండబోతున్నాం, మర్చిపోకండి. కాబట్టి క్రైస్తవులు దేవుడు చెప్పినటువంటి అన్ని సంగతుల విషయాలు కూడా చాలా మెరుగుగా ఉండగలిగితేనే మనం శాశ్వత కాల దీవెన పొందగలుగుతాం. లేకపోతే శాశ్వత కాలం నష్టాన్ని కూర్చుకుంటాం, అది నిత్య నరకం కాబోతుంది. కాబట్టి దేవుని పిల్లలారా, విశ్వాసులారా, క్రైస్తవులారా, ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ విషయాల్లో అయితే ఇప్పటిదాకా నిద్రపోయి ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టి నిద్ర మేలుకొని క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించినట్లుగా మీరు మన వంతు మన ప్రయత్నం చేయాలని ప్రతి వారిని ప్రేమతో హెచ్చరిస్తూ, ఈ అవకాశానికి ఇచ్చినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ, ఈ వాక్యాన్ని ఎంతో ఓపికతో శ్రద్ధగా వినే అందరికీ కూడా నా పదవి వందనలు చేస్తూ నా మాట్లాడుతున్నాను.